గుడ్ మార్నింగ్. నమస్తే 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 నమస్తే. రండి. నమస్తే నమస్తే నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నమస్తే 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 అమ్మా. ఓంకార్ నమస్తే. రమ్మా రండి. కూర్చోండి రండి. ఏంటి విషయాలు? మీరేదో వృద్ధాశ్రమం గురించి చెప్తా ఉన్నారు. ఏదండి? ఓల్డేజ్ కృష్ణం పాలు ఉందా? ఏమైందమ్మా? ఇలా రండి. ఏమైంది? రండి రాజుబాబు కూర్చోండి. రాజా గారు నుంచి పట్టుబట్టలేదండి కృష్ణం పాలెం ఓల్డేజ్. అవును, లాస్ట్ టైం వచ్చారు కదా, అది ఏమైంది? అదే కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ రెవెన్యూ ఆఫీసర్స్ అందరినీ వేశారు. ఇప్పుడు ఆయన యాంటీ పంచుతున్నారు. వాళ్ళేమో భయపడిపోయి డిస్బాండ్ చేయాలని మన సపోర్ట్ చేస్తున్న ఆయన మీద ఒత్తిడి తెచ్చేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ టైం మనం ఎవరితో మాట్లాడాము? మీరు ఎంఆర్ఓ సార్తో మాట్లాడారండి. నెక్స్ట్ కరెంట్ ఏఈ గారితో మాట్లాడారు. కరెంట్ వచ్చిందండి మాకు. ఓకే. కానీ మాకు కలెక్టర్ సార్ గారితో అడ్వాన్స్ పొజిషన్ ఇప్పిస్తే కానీ ప్రాబ్లంకి అసలు సాల్వేషన్ లేదు. మరి అది కొన్ని రోజులు ప్రొలాంగ్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చెరువులో కట్టకూడదు. కుంటన్ ఉంది. నమస్తే అండి. ఎట్లాగది? అవతల వాళ్ళు వచ్చారా? కాతేరు బోట్స్ మ్యాన్ వాళ్ళందరూ వచ్చారా? ఏమండి కృష్ణమోహన్ గారు, ఈ గారిని ఎందుకు పిలిచాము? కాతేరు ఇష్యూ మీదనా? వాళ్ళు రాలేదా? వాళ్ళు వచ్చారు, నిన్న వచ్చి వెళ్ళారు. చాలా మంది కూడా సంతకాలు పెట్టారండి. ఆయన రండి. ఎంపీడీఓ గారు, డిడిఓ గారు రండి, కూర్చోండి. ఇది కూడా మీ పబ్లిక్ గ్రీవెన్సే, మీ సొంతదే. ఇది ఎక్కి కూర్చోండి. ఉండనీయం కూల్ చేస్తామంటున్నారండి. ఎంతమంది సంతకాలు ఉన్న పంచాయతీ సర్పంచ్ కూడా ఆమోదం ఏమంటున్నాడండి. అంకుల్ రండి రండి, కూర్చోండి అంకుల్. ఒక్కసారి ఎంఆర్ఓ చేయండి, ఒకసారి కాల్ చేయండి. టీడీపీ హవండి. ఆ రోజు మీ పట్టుతో నిజంగా రాజశేఖర రెడ్డి గారి బొమ్మ వెనక్కి రప్పించారండి. అక్కడ ఇప్పటికి కూడా వాళ్ళు అనుకున్నదే చేయాలండి. అదేనండి ఇప్పుడు ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేశారు. వైసీపీది ఏది జరగనివ్వకూడదు. వాళ్ళు ఏదన్నా కట్టుకున్నా అబ్జెక్షన్ పెట్టకపోదురండి ఎవరన్నా. ఏంటంటే అది మన వైసీపీ వాళ్ళు మంచితనం అండి. మేము ఫ్లెక్సీలు కట్టినా ఉండవట్లేదండి. వైసీపీ ఫ్లెక్సీ కడితే పీకేస్తారండి. సార్ ఒకసారి ఎంఆర్ఓ గారికి చేయండి. పరిస్థితి ఇదివరకే తెలుసు. ఒకసారి ఈ గారు ఇలా వచ్చేసేయండి ఒకసారి. ఇదిగో సార్ జనసేన పక్కన అది ఏం కాలేదు. ఇదిగో సరే అమ్మా, ఫస్ట్ మీ పని చూడండి, ఏ పని మీద వచ్చారో. అదేనండి ఈ గారు ఇప్పుడు ఈ ఏదైతే ఇప్పుడు బోట్ మ్యాన్ సొసైటీలు ఉన్నాయో, ఇప్పుడు ఆ స్లెడ్జ్ వెళ్ళే వంతెన మీద నుంచి ఈ హెవీ వెహికల్స్ వెళ్తున్నాయి. నేను చాలా మంది వచ్చారు నా దగ్గరికి, వాళ్ళు కంప్లైంట్ కూడా నాకు రాసి ఇచ్చారు. నిన్న కలెక్టర్ గారితో కూడా చెప్పాను నేను. మీరు ఇమీడియట్ గా ఆ మార్గం కాకుండా వేరే మార్గం చూసుకొని ఇచ్చేసుకోమనండి. ఎందుకంటే అది ఎప్పుడు కూడా కాళ్ళవ దానిపై నుంచి కాలువ దానిపై నుంచి వెళ్ళేదానికి లేదు. ఒకసారి చూసుకుని దాన్ని వేరే మార్గం ప్లాన్ చేసుకోండి. ఇమీడియట్ గా నిన్న కూడా చెప్పాను, మీకు కూడా సబ్ కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా వస్తుంది, ఇవాళ చేస్తే. ఓకే. వేరే మార్గం ఎక్కడ ఉంది? వేరే మార్గం ఉండిందా? చెప్పేస్తాం సార్. వాళ్ళకి ఏదైనా సార్ మీరు సెర్చ్ చేసి చూసుకోండి సార్. సార్ ఓకే రైట్, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అండిస్తున్నాను. తహసీల్దార్ గారు గుడ్ మార్నింగ్. నేను రచ్చబండలో ఉన్నాను. ఓకే, మీ ఫోన్ స్పీకర్లో ఉంది. ఏంటంటే ఇప్పుడు అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి నేను గతంలో మీకు పలుమార్లు చెప్పున్నాను. ఇప్పుడు ఏంటి దాని ప్రజెంట్ స్టేటస్ ఏంటి? దాన్ని ఎట్లా మనం రిజాల్వ్ చేస్తాం? దాని మీద ఇప్పుడు కంటెంట్ కొట్టేస్తే ఐపీఎస్ఐ కూడా వెళ్తున్నాను సార్.
ఏపీఎం నా మీదనో కలెక్టర్ గారి మీద కంటెంప్ట్ కేసు చేసాడండి అతను. ఏమని? ఎందుకంటే గవర్నమెంట్ భూమిని కబ్జా చేంజ్ చేశారు, ప్రైవేట్ వాళ్ళతో కొమ్మక్కైపోయి మీరు ఆర్డర్స్ ఇచ్చింది ఆర్డర్స్ పట్టించుకోలేదు, వాళ్ళతో కొమ్మక్కైపోయి బిల్డింగ్ కట్టించేస్తారు. ఇప్పుడు మనం వెళ్ళేది అక్కడ సోషల్ కాజ్ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఎంతమంది బతుకుతున్నారు? 25 మంది. అవును సార్. మరి 25 మంది మరి వృద్ధ వయసులో వాళ్ళు బతుకుతున్నారు కదా, మరి వాళ్ళని తప్పించి మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? అదే సార్ నేను ఫస్ట్ నుంచి సార్ అండర్స్టాండింగ్ రండి సార్, ఇది ఇబ్బంది ఎందుకంటే గవర్నమెంట్ కి కళ్ళు టేబుల్ ఉండవు, దానికి అది ఉంటే ట్యాంక్ ఫారం బుక్ ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు అది ఉంటే తెలిస్తే దానికి ఇవన్నీ మానవత్వం అనేది దానికి కోర్టు తెలియదండి. మీరు చక్కగా నువ్వు అండర్స్టాండింగ్ రండి. మరి దీన్ని ఎలా చేయాలి, ఎలా రిజాల్వ్ చేయాలి? వాళ్ళే సార్ అండర్స్టాండింగ్ వాళ్ళు కూడా పిలిచారండి నేను. ఎలా రిజాల్వ్ చేయాలి? వాళ్ళిద్దరూ అండర్స్టాండింగ్ రావాలి సార్ ఆయన సరే రండి మాధవ్. వెల్కమ్ వెల్కమ్. సారీ మిమ్మల్ని ఎలా ఉన్నారు? వెరీ గుడ్. ఒక్కసారి తహసీల్దార్ గారు ఎప్పుడు సార్? ఎప్పుడు? రేపేనా? ఓ వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఇంటికి వచ్చేవలసింది కదా పొద్దున్న. నుంచి ఆయన కూడా వచ్చారు, మహారాజు వచ్చారు. వచ్చారా? మ్యారేజ్కి వచ్చారా? వెరీ గుడ్ వెరీ గుడ్. తప్పకుండా రావాలి. మా సిస్టర్ కదా, ఖచ్చితంగా. ఓకే రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. గుడ్ మార్నింగ్. హలో, ఇస్తున్నా సార్ ఇస్తున్నా. ఇప్పుడు దీన్ని ఎట్లా రిజాల్వ్ చేయాలంటే ఓల్డ్ ఏజ్ హోమ్ అక్కడ ఉండాలి, దీన్ని ఎట్లా ప్లాన్ చేస్తారు చెప్పండి? వాళ్ళు సిట్టింగ్ ఎంత ఉంటుంది సార్, అది ఫాల్స్ ప్రెస్టేజ్ వెళ్ళిపోవడం వల్ల అక్కడ జరిగిందండి. ఇప్పుడు దీన్ని ఎట్లా రిజాల్వ్ చేయాలి చెప్పండి? రిజల్ట్ వాళ్ళు సిట్టింగ్ చేసుకోవాలి సార్, వాళ్ళే సిట్టింగ్ చేసుకో అడ్జస్ట్మెంట్ రావాలండి. అది ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండేనా అది? అందులో డౌట్ లేదండి. మరి గవర్నమెంట్ దగ్గర నుంచి ఆర్డర్ మీరు పెట్టించుకుంటే అవుతుంది కదా ఓల్డ్ ఏజ్ హోమ్? అవుదండి సార్, అదే సుప్రీం కోర్టు ఆర్డర్స్ అనేది. అది ట్యాంక్ ఫార్వర్డ్ ప్రొటెక్ట్ చేయాలి కానీ ఎటువంటి జరగకూడదండి. అవును, టెంపరీగా చేయడానికి కూడా లేదా? అది ఏమీ లేదు సార్, ప్రొటెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్. ఒకసారి మీరు ఒక పని చేయండి, మనకి జీపీ ఎవరున్నారు అక్కడ దీనికి సంబంధించి? ఈయన భూషణ్ గారు ఎవరు ఉన్నారు సార్, ఒక్కసారి మీరు ఆయనతో ఒక్కసారి మాట్లాడండి. అంటే దీన్ని ఆల్టర్నేటివ్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి ఎంత డబ్బు పెట్టారండి దీనిపై? 15 లక్షల పైనే సార్. మరి డబ్బులు కూడా నేను ఫస్ట్ నుంచి చెప్తాను సార్. ఇప్పుడు జరిగింది ఇప్పుడు మనం సార్ ఇప్పుడు అయిపోయింది. దీన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలనేది ఒకసారి ప్లాన్ చేయండి. ఒకసారి మన ఏజీపీ గారితో కానీ ఒకసారి మాట్లాడి అవసరం అయితే నాతో కూడా ఒకసారి మాట్లాడిపోయండి. ఓకే రైట్. మీరు ఒకసారి గవర్నమెంట్ ప్లేటర్ని కానీ లేదా మన లాయర్ కానీ, ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా చెరువులు కానీ కుంట భూముల పైన కానీ అక్కడ ఏ విధమైన కన్స్ట్రక్షన్ చేయకూడదు. అది సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉంది. దాన్ని వైలేట్ చేసి అధికారులు ఎవరు కూడా చేయలేరు. ఎందుకంటే అది ఆల్రెడీ కోర్టుకి వెళ్ళిపోయింది కాబట్టి వీళ్ళపైన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వస్తుంది అధికారులపైన. మనం ఒకసారి దీనికి ఏదైనా టెక్నికల్గా ఒకసారి లాయర్స్తో మాట్లాడి దీన్ని ఏదన్నా ఒక ప్రావిజన్ కానీ క్లాజ్ కానీ ఏదన్నా ఉంటుందేమో ఒకసారి మనం వర్కౌట్ చేయండి. నాకు తెలుసమ్మా, ఏదో ఒకసారి చేయండి. మరి అదేదో ఇందాకడే ఆయనకే చెప్తే నేను కాల్ చేద్దానుగా, మళ్ళీ ఎంఆర్ఓతో ఎందుకు చేయించారు? శంకుస్థాపన చేసేటప్పుడు అయితే మొత్తం 4 పొలాలు కాదు సార్, ఆగమ్మా. ఇప్పుడు మరి అది ఇందాకడే ఆర్డీఓకే మాట్లాడదాం కదా, మళ్ళీ ఇంత ఎందుకు? అవునమ్మా, ఆర్డీఓతోనే మాట్లాడదాం కదా. శంకుస్థాపన చేశారు, కావాలని చేశారండి. ముందు అయితే కొన్ని మానేసుకున్నాడు. రండి పక్కకు వచ్చి ఒకసారి రామ్మా రండి. ఇప్పుడు ట్రై సైకిల్ ఏమైంది అతనిది? ఇంకా ఆర్డర్స్ వచ్చాయండి, కోవిడ్ వల్ల వాళ్ళు సప్లై చేయలేదు. ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు ఇస్తారు? టైం ఎలాంటి చెప్తారన్నది
ఉండదండి. అది ఎట్లా ఉంటుంది, ఏ బేసిస్ లో ఉంది? అదే అంటున్నాను నేను మరి. చెప్పారండి ఆర్టీఓ గారు. ఏమన్నా మీరు అటు తిరిగి ఇటు వచ్చిన పార్టీ పరంగా తలెత్తుకోలేమండి అక్కడ. చెప్పండి. 3 చక్రాలు బండి ఎత్తున్నారు కదా. ఒకసారి ట్రై సైకిల్ ఒకసారి కనుక్కోండి. ఇప్పుడు ఈయనకి ఇంకెవరెవరికి చెప్పాము? కాదు, ఆల్రెడీ వెహికల్ ఉంది కదా, మళ్ళీ ట్రై సైకిల్ ఎందుకు? మా అల్లుడిది బాబు. మీ అల్లుడిదా? మీ లెటర్ దగ్గర కొత్తగా అడుగుతాను. సార్ మాట్లాడండి సార్, ఏర్పాటు చేయండి. మరి దిగేది ఎలా దిగుతావు? ఇలా ట్యాన్ మీద దిగిపోతాను. హలో, ఏమన్నా పని ఉందా? పని అంటే ఏం సార్? నిన్న అటుపడి సీఓ ఫోన్ చాలా చెరువులు ఉన్నాయి సార్ అలాంటివి. సార్ ఒక్క నిమిషం మీరు అలా వద్దు. అదేమో ఎందులో ఇంపార్టెంట్ అన్నది మీరు ఫిక్స్ చేస్తే దాని ప్రకారం సార్ ఓకే, బయలుదేరు. నమస్తే. దొరకలేదా ఆర్డీఓ గారు? బాగున్నారా? చెప్పండి. మీరు బయటకు వెళ్ళారని ఏంటి రాయండి, ఇది ఇంపార్టెంట్ రాయండి, రేపు వెళ్దాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఎప్పుడు? అలాగే. హలో హలో, ఆర్డీఓ గారు గుడ్ మార్నింగ్ అండి. ఆర్డీఓ గారు ఏం లేదు, నేను రచ్చబండ కార్యక్రమంలో ఉన్నాను. ఒక ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు కృష్ణంపాలెం అని చెప్పి మన గోపాల్పురం కాన్స్టిట్యున్సీ ఒక గ్రామం ఉంది, కృష్ణంపాలెం. ఆ కృష్ణంపాలెం దగ్గర మనకి ఓల్డ్ ఏజ్ హోమ్ ఇష్యూ అండి. అది తమరికి ఐడియా ఉంది కదా, ఓల్డ్ ఏజ్ ఏదండి? మరి దానికి ఎట్లాగా, దాని రిజాల్వేషన్ ఎట్లా చేస్తాము? అదే ఆవిడకి నేను చెప్పాను సార్, అది కేఎస్ఓ 24 అప్లికేషన్ ఇచ్చాను. అది గవర్నమెంట్ శాంక్షన్ చేయించుకోవడానికి సొసైటీకి దాని ప్రకారం కొంచెం హైలీ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటే సీసీఎల్ఏ ఆఫీసులు వస్తుందమ్మా, కలెక్టర్ గారు కానీ నాకు కానీ ప్రభుత్వ స్థలం అన్ని చెట్లు భూమి మీకు ఇచ్చే అధికారం లేదు. ఆవిడ అది గవర్నమెంట్ సైట్ సార్, ఫస్ట్ పాయింట్ గవర్నమెంట్ సైట్. దాంట్లో ఆవిడ అనాథరైజ్డ్ గా ఒక కన్స్ట్రక్షన్ మొదలెట్టారు సొసైటీ, దీనికైనా పేదల దానికైనా దాన్ని లోకల్ పీపుల్ అబ్జెక్షన్ పెట్టారు. అబ్జెక్షన్ పెట్టినప్పుడు లోకల్ పీపుల్ అబ్జెక్షన్ పెడితే అయినా ఆవిడ కట్టేస్తుంది. వాళ్ళు ఎంఆర్ఓ మీద పంచాయతీ సెక్రటరీ మీద కోర్టుకెళ్ళారు. ఎంఆర్ఓ పంచాయతీ సెక్రటరీ మేము ఎంక్రోచ్మెంట్ ని రిమూవ్ చేస్తాము, కప్లేబం ఫర్దర్ గా నుంచి ఒక ఎఫిడవిట్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనం దాన్ని నెక్స్ట్ స్టెప్ ఎట్లాగా ఎదుర్కోవాలా? ఇప్పుడు ఆవిడ ఏం చేశారంటే అండి, మేము కోర్టు ఇచ్చిన తర్వాత కూడా ఫర్దర్ కన్స్ట్రక్షన్ చేశారు డిసెంబర్ నెల, అంటే పిల్లలు దాకా వచ్చేసారు. ఓకే, ఫోటోలు తీసి వాళ్ళు కంటెంప్ట్ చేశారు. ఎంఆర్ఓ ఇది ఇనిషియేట్ చేయలేదు యాక్షన్ ఏమైనా, ఫర్దర్ కన్స్ట్రక్షన్ చేశారు. అంటే కేసు ఇదండి. ఆవిడకి మనం హెల్ప్ చేయాలంటే ఆవిడకి నేను ఒక అప్లికేషన్ ఫార్మ్ ఇచ్చాను, BSO 24.
అది పట్టుకుని ఒక 3 చెట్లు కలెక్టర్ గారికి పెట్టుకుని ఫైల్ మొదలెట్టండి. సొసైటీ ఆవిడ చెప్పండి, ఆవిడ పాత సొసైటీ ఎప్పటి నుండి ఉంది, దానికి అకౌంట్స్ అవన్నీ అయ్యాయా లేదా, అంటే ఇన్ఫోర్స్ లో ఉందా లేదా సెక్రటరీ సొసైటీ, దాన్ని అవన్నీ పెట్టి సేమ్ అట్లాగా ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతున్నాం అన్నట్టు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనీ పెడితే BSO 24 ప్రకారం కలెక్టర్ రికమెండ్ చేస్తే, ఇప్పుడు అంటే పూర్వం అయితే ఎక్స్టెంట్ ప్రకారం మాకు అధికారం ఉండదు, ఇప్పుడు రేట్ ప్రకారం అది పక్కన ₹1,00,00,000 భూమి అండి. సో రేట్ ప్రకారం CCIకి వెళ్ళిపోతుంది. అవును. ఇప్పుడు SRO వాల్యూ ఎంత ఉంది? SRO వాల్యూ ఎంత ఉందండి? SRO వాల్యూ కూడా దాదాపు సరే. ఇప్పుడు మీరైతే ప్రపోజల్ అయితే మీరు అప్లికేషన్ ఇచ్చారు కదా, అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఒకసారి గైడ్ చేస్తే నేను ఒకసారి కలెక్టర్ గారికి కూడా చెప్తానండి. ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక 3 చెట్లు ఫిల్అప్ చేసి కలెక్టర్ గారికి ఇచ్చేయడము, నేను ఫైల్ స్టార్ట్ చేస్తాను. సరే ఓకే. మేము ఇక్కడ ఇనిషియేట్ చేయకూడదు. అట్లానండి. ఏమి ఇచ్చారు అప్లికేషన్? మీరు ఒక లాయర్ని పెట్టుకోండి. లాయర్ లేకపోకుండా మరి ఏది లాయర్ని తీసుకురొస్తే నేను మాట్లాడతాను. అది ఇలా ఇవ్వండి, అప్లికేషన్ ఇలా ఇవ్వండి. రండి అమ్మా, నాకు చాలా పనులు ఉన్నాయి. మీదే పావు గంట అయితే ఇంక నేను ఏం పనులు చూస్తాను. అది చెప్పాడు కదా ఒకసారి, దాని ల్యాండ్ వాల్యుయేషన్ కట్టాలి, నామనే లేదు సార్. ఇది సార్ అప్పుడు నాకు చెప్పింది ఏంటంటే అండి, కొంత మినిస్టర్ గారి చేత కానీ మీలాంటి వాళ్ళ ఒక రికమెండేషన్ రాసుకొని కట్టడానికి కలపన్నారు సార్, అది ఫిలప్ చేసి అది సార్. ఇది చూడండి, ఇప్పుడు మీరు సొసైటీ రిజిస్ట్రేషన్ సొసైటీ లైవ్లో ఉందా? దీన్ని బేస్ చేసుకుని ఒక లెటర్ రికమెండేషన్ చేసి అందులో ఓల్డ్ ఏజ్ హోమ్కి చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారు, పలానా సొసైటీలో ఇంతమంది 25 మంది వృద్ధ వయసులో వాళ్ళు బతుకుతున్నారు, ఇంకా ఫర్దర్గా కూడా ఇంకా ఆర్గనైజేషన్ పెంచుతారు, ఈజ్ అవుట్ ఆఫ్ ప్యూర్ చారిటీ చేస్తున్నారు కాబట్టి ఆ స్థలం ఇవ్వమని రికమెండేషన్ చేయండి. మీరు నెక్స్ట్ టైం లాయర్తోనే రండి, కలెక్టర్కి అడ్రస్ చేయండి. బయలుదేరండి. ఓకే అన్న, బాయ్. మన వాళ్ళు ఎవరో వస్తున్నారు, ద్వారకా తిరుమల వాళ్ళు. ఏంటి ఎందుకబ్బా, గ్రీవెన్సెస్ లో ఉన్నాం కదా. అశోక్ దా, ఎప్పుడు వచ్చావు? లోపల. నమస్తే సార్. వీళ్ళు ఆయన చనిపోతే మీరే అప్లికేషన్ పెట్టింది సార్. మొత్తం ఫైల్ అంతా మీ వల్ల మూవ్ అయింది. DMI పర్మిషన్కి వెళ్ళింది సార్. మీరు లెటర్ ఇస్తే జాబ్లో తీసుకుంటారని మన మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు తెలియజేశారండి కమిషనర్ గారు. ఏంటి ఎలా ఉన్నా బాగున్నా? కమిషనర్ గారు రికమెండేషన్ DMI గారు కూడా రాశారండి సార్. అది మీ వల్లే ఈ ఫైల్ మూవ్ అయింది సార్. ఇప్పుడు మంగళగిరి DMI గారికి లెటర్ ఇస్తున్నారు. ఏంటిది ఇష్యూ? నాకు గుర్తుకులేదు, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు ఆయన చనిపోయి 3 సంవత్సరాలు అయింది సార్. అవును, ఎందులో పని చేస్తున్నారు అది చెప్పండి ఫస్ట్. మున్సిపల్ కార్పొరేషన్ చేస్తారండి. చేస్తే ఇప్పుడు అప్లికేషన్ ఏదో పెట్టారంటే మీ దగ్గరకు వచ్చారు. అంటే వాళ్ళ హస్బెండ్ జాబ్ మీకు వచ్చేటట్ట ఏమైంది? ఈవిడ అప్లికేషన్ కట్టిన సార్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారికి పెట్టలేదండి. అప్పుడు మీ దగ్గరికి వచ్చి ఇలాగ రచ్చబండిలో మీతో మాట్లాడిన తర్వాత మీరు ఫోన్ చేశారు ఆఫీస్కి. ఫోన్ చేసిన తర్వాత అప్పుడు అప్లికేషన్ ఇచ్చారండి. అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఫైల్ మూవ్ చేసి DMI గారికి పంపించారు. ఆయన ఇప్పుడు మీరు లెటర్ ఇస్తే ఇక్కడ నుంచి ఫైల్ DMIకి వెళ్ళినట్టు ఏది లెటర్ ఏది? మీ పేరేంటమ్మా? దీన్ని బేస్ చేసుకుని ఒక లెటర్ ఇచ్చేసి రండి. నెక్స్ట్ రామ్. ఏ స్కూల్? కేంద్రీయ విద్యాలయ డ్రా తీస్తానమ్మా. నాకు కాన్స్టిట్యున్సీలో చాలా మంది ఉంటారుగా, అందు గురించే డ్రానే తీసేస్తాను. లక్కీ డ్రా చేస్తాను, అందులో అయితే మీకు. నెక్స్ట్ మాస్క్ ఇవ్వండి అబ్బా నాకు. చెప్పండి.
ఎప్పుడండి? రేపు 20 తారీఖు అండి. 18, 19, 20 తారీఖు 8 19, 20 సార్. 20 అనంతపల్లి. నేను ఏ రోజు రావాలా? 20 తారీఖున 8 చిల్లరకండి. దాన్ని బట్టి మీరు టైం దాన్ని బట్టి టైం అంటే 8 కదా 11 అన్నదానం అండి. మీరు పిఏతో టచ్లో రండి. రైట్. ఒకసారి ఆగబ్బా, వీళ్ళు లైన్లో ఉన్నవాళ్ళు లైన్లో ఉన్నారు. రండి. నేను చెప్పండి. ఇద్దరిది ఒకటేనా? మీరు చెప్పండి అమ్మా. అమలాపురం డిపోలో డ్రైవర్గా చేస్తున్నారు సార్. ఈయన అమలాపురం నుంచి అనపర్తి రోజు డ్రైవ్ చేయడం ఇప్పుడు ఏజ్ వైజ్ కూడా కొంచెం కష్టంగా ఉంది. రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయితే కొంచెం బాగుంటుంది అని రీసెంట్గా యాక్సిడెంట్ అయిన 3 months రెస్ట్లోనే ఉన్నారు. ఇంకా క్యూర్ అవ్వలేదు. డ్రైవరా? మరి ఆ దెబ్బ పెట్టుకుని ఎట్లా నడుపుతారు దాన్ని? అంటే 3 months రెస్ట్ ఇచ్చారు సార్. యాక్చువల్లీ 2 months కంప్లీట్ అయిపోయింది. 3rd month రన్ అవుతుంది. ఇది అయ్యాక ఫిట్నెస్ ఇస్తారు. యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకోలేదని చెప్పేసి సిక్ కూడా ఇవ్వలేదు. శాలరీ కూడా ఏం అవ్వట్లేదు, పడట్లేదు. మరి ఎందుకు ప్రొసీజర్ ప్రకారం చేయించుకోవాలా? అది సండే జరిగింది సార్. యాక్చువల్లీ యాక్సిడెంట్ December 5th జరిగింది. నేను నాకు కాల్ చేసి డ్రైవర్ కండక్టర్ వెళ్ళి రావులపాలెం హాస్పిటల్లో జాయిన్ చేశాను. డాడీని జాయిన్ చేశాక నేను వెళ్ళేటప్పటికి సీరియస్ ఆపరేషన్ చేసేయాలి అని చెప్పారు. రండమ్మా. ఏం పేరండి? సత్యవేణి సార్. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడ మీరు? నర్సాపూర్ నుంచి వచ్చారట కదా? ఓకే ఓకే, రైట్. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. ఏదైనా అప్డేట్స్ ఏమైనా కావాలన్నా మీరు తీసుకోండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ. నమస్తే. సూర్యకుమారి జర్నలిస్ట్ వచ్చారు. సూర్యకుమారి జర్నలిస్ట్ కృష్ణకుమార్ గారా? సూర్య పేపర్ కృష్ణకుమార్. రండి కృష్ణకుమార్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? రండి. కాదు అసలే మంచి అందగాడు అనుకుంటే మళ్ళీ ఎక్కడ దొరుకుతాయో తెలియదు. రండి కూర్చోండి. కూర్చోండి. కాదు, మీలాంటి వాళ్ళు మా దగ్గరకు వస్తే మాకు ఆనందం. చెప్పండి మీరే. పని ఉందా? భాస్కరం గదిలోకి వెళ్తాను లాస్ట్ టైం. ఓకే, ఏంటంటే ఇది బీపీఎస్కి అప్లై చేస్తాను సార్ ఎప్పుడో 2008లో. ఆ తర్వాత మనం డబ్బులు కట్టమనేది కట్టిస్తాం. కానీ నాకు కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఏమో ఎప్పుడు ఇవ్వలేదు సార్. ఇది ఇప్పుడేమో నేను రోడా కాదు, అప్పుడు మన ఓల్డ్ కార్పొరేషన్ లేదండి యాక్చువల్లీ ఇప్పుడు. అంటే అప్రూవల్ లేదు. మీరు గుడాలో అప్లై చేశారా? అంతకుముందు మున్సిపాలిటీలో 2008 సార్. ఇప్పుడు 10 చలానాన్ని కట్టారు, డబ్బులన్నీ కట్టారా? కాదు, బీపీఎస్ LRS అంత కార్పొరేషనే, గోడాలో కాదు. బీపీఎస్ గుడాలో కూడా ఉంది. గుడా వేసింది 2008లో కట్టాను సార్ డబ్బులు. 2010లో కట్టమంటే 18,000 కట్టేస్తాం. కొంతమందికి ఇచ్చారు సార్, నాకు ఇవ్వలేదు. కొంతమందికి సరే, నేను ఒకసారి ఇది ఫాలో అప్ చేస్తాను. ఏది ఇదా? ఫ్లాట్ 104. ఏ సంవత్సరంలో కట్టారండి ఇది? 2006లో సార్. నేను అప్లై చేసిన 2008లో. ఇప్పుడు మీ అపార్ట్మెంట్ లో ఎవరికైనా ఇచ్చారా? పెట్టాను సార్ మీకు కాపీస్. ఎంతమందికి ఇచ్చారు చెప్పండి. ఇద్దరికైతే కాపీలు దొరికాయి సార్. నంబర్ చెప్పండి, ఫ్లాట్ నంబర్. 404 ఒకటి 102 సార్. 404-102. ఏ సంవత్సరంలో ఇచ్చారు? ఒకసారి 2010లోనే ఇచ్చారు సార్ అందరికి. మరి మీరు కూడా అప్పుడే అప్లై చేశారా? డబ్బులు కట్టమని కట్టిస్తాం. ఇంకా బీపీఎస్ స్కీమ్ రాలేదు కదా? ఇప్పుడు లేదు సార్, అప్పుడు ఉందండి. అప్పుడు మరి లేనప్పుడు ఎట్లా అవుతుంది? రాదు కదా. అంటే మనం కట్టేసాం కదా సార్. కట్టేసినా కూడా బీపీఎస్ ఆ స్కీమ్ లో కవర్ చేసినట్టు చూపియాలా? అంటే వాళ్ళు డబ్బులు కట్టమన్నారు సార్. ఇప్పుడు నేను కట్టాను LRS డబ్బులు. ఆ LRS స్కీమ్ వస్తేనే అందులో పెట్టాలి. అప్పుడు అదే దాన్ని ఏం చేయాలని అంటే ఇప్పుడు యాక్చువల్లీ నేను ఏంటంటే వేరే అపార్ట్మెంట్ ఒకటి కొన్నాను ఇక్కడ మోడల్ కాలనీలో పెద్దది. ఇది అమ్ముదామని చూస్తుంటే వాళ్ళు బీపీఎస్ ఉందని అడుగుతున్నారు. కాదు, ఇది ప్రొసీజర్. నేను అయినా ఒకసారి మీకు సొల్యూషన్ 10 ఏళ్ళ నుంచి ఫాలో అప్ చేస్తున్నాను సార్. ఇప్పుడు కూడా ఫైల్ లేదంటున్నారు తప్ప వాళ్ళు అవిందే అవ్వలేదని చెప్పట్లేదు మనకి. ఇది నా దగ్గర ఉంచున్నా.
కృష్ణమోహన్ గారు, చెప్పాను సార్. ఏడీసీ గారు ఇక్కడ ఉన్నట్టున్నారుగా. ఇది టౌన్ ప్లానింగ్ ఇక్కడే ఇచ్చేసేయండి, ఏడీసీ గారికి ఇచ్చి చూసామని చెప్పండి. 100% దీనిది వే అవుట్ ఎట్లాగనేది చూడమనండి. మళ్ళీ ఎక్స్ట్రా కలర్ కూడా కట్టడానికి మనం రెడీ చేశాను. అది నాకు తెలిసి అయితే ఇది ప్రొసీజర్. లేదు వాళ్ళు ఏదన్నా లూప్ హోల్స్ ఉంటే మనం వర్కౌట్ చేద్దాం. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. కూర్చోండి కాసేపు, మేము ఎట్లా చేస్తున్నామో చూడండి. సార్ అవును అవును, తీసుకురండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. ఇదేనా చేస్తాం ప్రజెంట్. ఇప్పుడు రాజమండ్రి రాజమండ్రి ట్రాన్స్ఫర్ చూడండి. రాజమండ్రిలో ఉందా, ఖాళీ ఉందా? ఇంతకుముందు చేసిన 10 సంవత్సరాలు. ఇప్పుడు ప్రస్తుతం ఖాళీ ఉందా? ఖాళీ ఉందా రాజమండ్రిలోనే అడుగుతున్నారు. ఏమండి, డిఎం గారిని ఒకసారి కనుక్కొని ఒకవేళ ప్లేస్మెంట్ ఉంటే లెటర్ ఇవ్వండి. లెటర్ ఉండి చెప్పేసేయండి. రండి, నెక్స్ట్. థ్యాంక్ యూ. ఏంటి చెప్పండి. జాగ్రత్త, ఆయన్ని వెళ్ళిపోండి. సార్ ఏం లేదు సార్, మీరు 2 అపార్ట్మెంట్ ఇచ్చి టువర్డ్స్ మారంపూడి దగ్గర ఇలా నోటేసి గుట్లో సార్ రోజు ఎవరు పడిపోతున్నారు సార్. ఎక్కడది? కరెక్ట్గా పోలీసు వారు ఉంది సార్. 3 నెలల నుంచి ఇలాగే ఉంది సార్. మార్నింగ్ వీడియో కాల్ చేస్తే మాకు తెలియదండి అన్నారు. రోజు ఎవరు పడిపోవడం. 4th షోరూమ్ ఎక్కడ? కరెక్ట్గా మన మీరుండే అపార్ట్మెంట్ నుంచి సర్వీస్ డెడ్ ఎండ్కి వచ్చేస్తే అక్కడే ఉంది సార్. ఇది ఒకటే గుర్తుందా? ఒకటే రోడ్డు మీద అర్థంగా ఉంది సార్. ఏమండి పిఏ గారు, చక్రవర్తి గారు, ఒకసారి నేషనల్ హైవే పైన లాలా చెరువు దగ్గర నుంచి బ్యామ్గిరి దాకా ఈ సైడ్ రోడ్స్ ఒకసారి చెప్పేసి, సైడ్ రోడ్స్ దగ్గర ఎక్కడైనా గుట్టలు తీసి వదిలేస్తే నేషనల్ హైవే మీద ఇమీడియట్గా రిమూవ్ చేయాలని చెప్పేసాడు పీడీ గారికి. ఇప్పుడే చెప్పేసి వస్తున్నారు కదా, ఉండమ్మా, వస్తున్నారట, ఆయన వస్తున్నారు. గట్టిగా చెప్పండి అమ్మా. కంపెనీలో రెంట్గా ఉన్నాం సార్. కరోనా కారణంగా అడ్రస్ అయిపోయాను సార్. ఎట్లా ఇవ్వట్లేదు సార్. మేము బాగాలేదు సార్. ఇంకా అది చేస్తామని చెప్పాం సార్. మధ్య ద్వారా ఇంటిలో చదివిస్తున్నారు సార్. ఈరోజు ఈ కాలం వేస్తామని చెప్పి చదివించేసారు సార్. దానికోసం సాయం పెట్టారు సార్. ఏం కావాలి మీకు? ఇంటి కాలేజీ వస్తాం సార్. రెంట్ అయితే చదివించినారు సార్. టైం ఇచ్చినా పర్లేదు సార్. కాదు, రెంట్ కట్టకపోతే కట్టాలి కదా రెంట్. టైం ఇస్తే కట్టేస్తాను సార్ నేను. ఇదేం ప్రైవేట్ సెటిల్మెంట్ కాదు కదమ్మా. లేదు సార్, ఎక్కడికి వెళ్ళినా సరే అందులో వినట్లేదు. అవును, మరి మీరు డబ్బులు కట్టకపోతే మరి అదే చేస్తారు కదా. ఎన్నాళ్ళలో కడతారు? 3 months ఇచ్చేస్తాను సార్. ఒకసారి చక్రవర్తి గారు, ఒకసారి ఆవిడ దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకుని ఆ పార్టీకి ఫోన్ చేసి ఒక 2 నెలల్లో రెంట్ కడతారంట, కన్సిడర్ చేయమని చెప్పండి. ఈ బీపీఎస్ స్కీమ్ అమ్మా, ఒకసారి సిపి గారికి ఒక మాట చెప్పి, ఇప్పుడు బీపీఎస్ స్కీమ్ ఇప్పుడు లేదు కదా, మరి ఇది గతంలో వీళ్ళు ఆల్రెడీ డబ్బు కట్టేసి ఉంచారు. మరి ఆ డబ్బు కట్టిన దానికి ఇప్పుడు ఏమన్నా బీపీఎస్లో చేయడానికి స్కోప్ ఉంటుందో లేదో ఒకసారి కనుక్కొని ఇది కొంచెం చేయించి పెట్టండి. కృష్ణకుమార్ గారు అని ఇక్కడ సీనియర్ జర్నలిస్ట్, వాళ్ళ తాలూకా. ఓకే, రైట్, థ్యాంక్ యూ. మొన్న 5వ తారీఖున రచబండలో పాపది హార్ట్ సర్జరీ చేయించాం సార్. మొన్న పెట్టాం సార్ మీ దగ్గర. కృష్ణమోహన్ గారికి సబ్మిట్ చేయమన్నారు సార్. అన్ని సబ్మిట్ చేశాను. ఒకసారి మీతో చెప్తే సంతకం చేస్తారు. మొత్తం పేపర్స్ అన్ని సబ్మిట్ చేస్తాను. సీఎంఐడి పాపది హార్ట్ సర్జరీ. అదే ప్రకాష్ గారికి గతాలు ఇచ్చిందా? మొన్న 5వ తారీఖున ఇచ్చాను.
లెటర్ తయారు చేసి ఇవ్వండి, ఇచ్చేస్తాం. రైట్, నెక్స్ట్. నమస్కారం సార్, నా పేరు ప్రమోద. నేను ఆదిత్య డిగ్రీ కాలేజ్లో బీఎస్సీ యానిమేషన్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్. నాకు ఆరోగ్యం బాగోక నేను కొన్ని రోజులు లీవ్ పెట్టుకున్నాను సార్ కాలేజ్కి. మెడికల్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేశాను సార్. వాళ్ళు అటెండెన్స్ షార్టేజ్ ఉందని చెప్పి ఎగ్జామ్ ఫీజు కట్టించుకోమంటున్నారు సార్. ఒకసారి సార్తో మాట్లాడింది. మరి అటెండెన్స్ షార్టేజ్ ఉంటే మరి కట్టించుకోరు కదా. హెల్త్ బాగాలేదు సార్. అవును, మీరు ఆ మెడికల్ సర్టిఫికేట్స్ అవి పెట్టించండి. పెట్టాను సార్, నేను అన్ని ప్రొవైడ్ చేశాను సార్. నా దగ్గర ఉంది ఇప్పుడు. ఏమని అంటున్నారు? కుదరదు అంటున్నారు సార్. ఎందుకని? అటెండెన్స్ షార్టేజ్. ఫీజు అవన్నీ కట్టారా? అన్ని పే చేస్తాను సార్. ఎవరు ప్రిన్సిపల్? ఎవరు ప్రిన్సిపల్ సార్ అయితే ఫనీ సార్. ఎవరికి చెప్పాలా? హెడ్ అయితే కనుక నాయుడు సార్. ఆయన కాకినాడ రాజమండ్రి రెండు చూసుకుంటారు. నేను ఎవరికి చెప్పాలమ్మా? ఫనీ ప్రిన్సిపల్ గారికి చెప్తే సరిపోతుందా? ఫోన్ నెంబర్ అది ఇస్తే చెప్తాం. రండి రండి. మా అమ్మాయి ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? బాగున్నారా? ఇప్పుడు ఏంటి, ఏ రకంగా ప్లాన్ చేస్తున్నారు? సార్ అదే లాస్ట్ టైం మనం చేసినట్టుగానే ఇప్పుడు నియర్లీ 600+ స్టూడెంట్స్ మన ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న గర్ల్స్ స్టూడెంట్స్కి ఉమెన్ ఎంపవర్మెంట్లో స్కాలర్షిప్స్ ఆల్రెడీ లాస్ట్ టైం మనం చేసినప్పుడు ఈ ప్రాసెస్ జరిగింది సార్. ఇది ఆ చెక్స్ అన్నీ కూడా మనకి రీసెంట్గా రిలీజ్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి డిస్ట్రిబ్యూషన్ మీ చేతులు కాదు, నేను కూడా చెప్పాను కదా. అదే సార్ చెప్పారు. లాస్ట్ టైమే మీకు చెప్పాను నేను. ఇప్పుడు ఒకటి, మీరు నేను రియల్గా ప్రజలు గ్రీవెన్సెస్ చూస్తున్నాను. నా దగ్గర ఎంతోమంది పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్ని రకాల వాళ్ళు వస్తారు. ఇప్పుడు నేను కొన్ని రికమెండ్ చేశాను అనుకోండి, అన్ని జెన్యూన్ అవుతాయి కదా. ఇది సెకండ్ సెషన్ పేజ్ ఇంకొకటి స్టార్ట్ అవుతుంది. కాదు, ఇందులో కూడా ఒక 100 పేర్లు ఇస్తాను, అవి వర్కౌట్ చేయండి. మరి అప్పుడే చెప్పాను కదా మీకు. ఆ రోజు ఏ రోజు అయితే మీరు ప్రోగ్రామ్ పిలిచారో ఆ రోజు చెప్పాను. మీరు లోకల్గా ఉన్న పొలిటీషియన్స్ని మీరు కన్సల్ట్ చేయకోకుండా మీరు చేయడం తప్పని కాదని నేను అనట్లేదు. బట్ అదర్వైజ్ ఐ ఆల్సో హ్యావ్ మెనీ పీపుల్ టు బి రెస్క్యూడ్ కదా. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఈ అకాడమిక్ సరే, ఇప్పుడు కొన్ని ఇస్తాను, మరి అది ఎలా ఇంక్లూడ్ చేస్తారో చూడండి, లేదా మీ జేబులో తీసేవ్వండి. రండి. ప్రోగ్రామ్ నేను 17th 18th ఉండను. 23rd అంటే ఏ రోజు వచ్చింది? సేమ్ మన అనంతకి వెళ్ళగలను అనుకున్నాం సార్. అది రెన్యూవేట్ చేశారు, ఇంకా ఓపెన్ చేయలేదు. మరి ఎక్కడ పెడదామని ఒకసారి మళ్ళీ పర్మిషన్ తీసుకుని అనుకున్నాం అక్కడే ప్లాన్ చేస్తాం. ఆహా, అది ఇనాగ్రేషన్ చేయకుండా ఎవరు ఇనాగ్రేషన్ చేస్తాం, చేసాకనే అవ్వదు. అంటే దగ్గరలో అయితే కొంచెం ఒక 4-5 days మాది కూడా పోస్ట్పోన్ చేసుకుంటాం సార్. ఆహా, దాన్ని మేము గ్రాండ్గానే ప్లాన్ చేస్తున్నాం. లేకపోతే ఇలా అయినా పెట్టేసి ఇక్కడ స్టేజ్ చేసుకుని ఇలా కుర్చీలు వేసుకుని జస్ట్ చిన్న చేసుకుని టెంట్ వేసుకుని చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ బాగానే వస్తుంది. ఓపెన్ ఎయిర్ ఇక మీకు కరోనా మీద ఓపెన్లో పెట్టుకోవడమే కరెక్ట్ కదా, అంతమంది జనాలని గ్యాదర్ చేసినాం. అది కూడా ఉంది, అది కూడా ఆ పాయింట్లో కూడా ఆలోచిస్తున్నాం. అది బెటర్. అది ఇట్లాగా జస్ట్ ఇలా పర్గోలా లాగా వచ్చేస్తాయి కదా, వచ్చి పెట్టుకుని పెండాల్స్ వేసుకుని చేసుకుంటే మంచి ప్రోగ్రామ్ మనం చేస్తాం. వెనకాల మీ బ్యానర్ అది పెట్టుకుని ఓకే ప్లాన్ చేసుకుని డేట్స్ తీసుకోండి. రైట్, ఆల్ ది బెస్ట్. డేట్ 23rd పెట్టేసుకోండి. మీరు 23rd వెడ్నెస్డే కదా ఉంటాను నేను. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. పేర్లు కూడా ఇస్తాం, అది ఎట్లా ఇంక్లూడ్ చేస్తారో చూడండి. ఫోన్ నెంబర్ చేయమనండి. కృష్ణమోహన్ ఆయన చక్రవర్తిని చేయమని. అమ్మాయికి విజ్ఞాపన నిమిత్తం 4 లక్షలు ఇచ్చారు. మా అమ్మాయికి వెంకటేశ్వరకి విజ్ఞాపన నిమిత్తం 4 లక్షలు ఇచ్చారు సార్. అది మేము సబ్మిట్ చేసాం సార్. హాస్పిటల్లో కోవిడ్ వల్ల వాళ్ళు ఆపరేషన్ చేయలేకపోయారు. అది డేట్ అయిపోయిందంటే దాన్ని ఎక్స్టెండ్ చేయమని వాళ్ళు లెటర్ ఇచ్చారు సార్. సార్ ఏ రోజు ఇచ్చారండి 4 లక్షలు? అదే
3 months అయిపోతుంది. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు? ఈ లెటర్ ఇచ్చారండి ఇప్పుడు అది సరే సబ్మిట్ చేస్తామండి. వాళ్ళు సబ్మిట్ చేస్తే వాళ్ళకి కోవిడ్ అండి, ఎవరికి హాస్పిటల్ వాళ్ళకి కోవిడ్, డాక్టర్స్ కోవిడ్ వల్ల వాళ్ళు ఆపరేషన్ చేయలేకపోయారు. మనకి లెటర్ డేట్ అయిపోయింది. అది సరే, మరి వాళ్ళు లెటర్ ఇచ్చారా? ఇచ్చారు లెటర్ ఇచ్చారు. ఇలా ఈ మా ప్రాబ్లం వల్ల ఒకసారి ఆగండి. కృష్ణమోహన్ గారు, సేమ్ ఈ రెండు ఒక పీడిఎఫ్ ఫైల్ తయారు చేసేసి ఒక చిన్న మెసేజ్ కింద పెట్టేసేయండి. లెటర్ అవసరం లేదు, ఆయన హరికృష్ణ గారికి పెట్టేస్తే చేస్తాం. ఎప్పుడు చేద్దామని మీరు ఇది? డోనర్ ఎవరు? కిడ్నీ డోనర్ ఎవరు? మీ అమ్మాయికి మీ మిస్సెస్? నా ఫోన్ ఇలా ఇవ్వండి, చెప్పేస్తాను, ఇప్పుడే చెప్తాను. నెక్స్ట్ ఇక్కడే ఉండండి. ఏందబ్బా, ఎప్పుడో ఇచ్చాడు కదా. వెళ్ళిపోయారా స్థలంలోకి? రేపేనా? ఒకసారి ఆగండి, రామ్మా, ఒక్కసారి మీరు అలా జరగండి, రండి అమ్మా. వీడి పేరు వచ్చిందండి. తమ్ముడా? అన్నయ్య. ఎన్ని గజాలు? 72 గజాలు సార్. 72 గజాలు. మరి అది అందులోకి వెళ్ళారా? స్థలంలో తీసుకోలేదా? చూసాం సార్. మరి వెళ్ళండి, త్వరగా వెళ్ళి తీసుకోండి. పట్టుకో అలా అతను ఫోటోగ్రాఫర్ ఏడి? ఇలా వచ్చి ఏ విధమైన ఆర్భాటం లేకోకుండా ముందర అక్కడికి వెళ్ళి ఆ స్థలం పొజిషన్ తీసుకుని పొజిషన్ తీసుకుని నెమ్మదిగా స్టార్ట్ చేసుకోండి ఇల్లు. ఓకేనా? ఓకే మా, రేపే నా సంవత్సరికం. బర్త్డే మీకు రైట్ హ్యాండ్ అన్న? సరే దేవ ఒకసారి మేము పంపిస్తాం. దేవదా రాజేష్, రండి రండి. ఏంటిది? ఏంటి? మన క్రికెట్ టోర్నమెంట్ సార్ మీ ఆధ్వర్యంలో అయితే మీరు పార్లమెంటా? కోవిడ్ కంటిన్యూషన్ అయిపోయింది. మీకు లేట్ అయింది. మేము చేసినాకి కృతజ్ఞతగా మీకు చిన్న మెమెంట్ ఇద్దరం చాలు వద్దులే. రైట్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. బాగున్నావా? ఎంతమంది ఆడారు మొత్తం ఓవరాల్ గా క్రికెట్? 37 టీంలు వచ్చాయి సార్. 400 మందా ఓవరాల్? 11 అంతే సార్. 400 మంది సార్. ఓకే, కాదు అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండండి అబ్బా. ఏడ ఉంటున్నారు? ఏది మన ఫోటోలు పెట్టుకుని యాక్టివ్ గా ఉండండి. ఇప్పుడు రకరకాలుగా టార్గెట్ చేస్తున్నారు కదా, మీరు యాక్టివ్ ఉండండి. ఓకేనా? రైట్. మన జకీర్ తో టచ్ లో పెట్టించు, గ్రూప్ చేయించు. ఓకే ఓకే. జకీర్ రాలే? కానీ ఇక్కడ ఉండమని చెప్పండి.
చెప్పండి, మీరు చెప్పండి. ఏం ఆపరేషన్ చేశారు? చేశారా చెయ్యాలా? నమస్తే. కళ్ళోడు తీసేలాగా కళ్ళోడు పెట్టింది. మీ దగ్గర మేము అలా అంత అర్హులం కాదండి. ఎక్కడ, ఏ హాస్పిటల్ చేశారు? కృష్ణమోహన్ గారు, కాదు ఇక్కడ లోపల అందరూ వద్దబ్బా, అందరూ బయటికి వెళ్ళి వచ్చేస్తే మళ్ళీ ఇంకో కరోనా ఇది అవ్వలేదు కదా. ఇక్కడ పిఎల్ ఉంటారు. అశోక్ దా చెప్పు, ఏంటి? మా చుట్టాలపై కేంద్ర విశ్వవిద్యాలయంలో సీట్ కావాలి. లాటరీ అయితే లాటరీ, ఏదైనా లాటరీనే. ప్రొసీజర్ అది ఆధార్ కార్డును ఆ అబ్బాయి డీటెయిల్స్ ఇస్తే, అప్లికేషన్ ఫిల్అప్ చేసిస్తే లాటరీ రాస్తాను. ఆ డేట్ చెప్తాను, ఆ డేట్ చెప్తాను. తీసుకుంటా. ఓకే, బై బై. ఆల్ గుడ్. మా క్లాస్మేట్ చిన్నప్పుడు. ఓకే, బై. అలా ఎవరుంటారండి? ఒకసారి కృష్ణమోహన్ గారిని రమ్మను. ఇగో పవర్ బ్యాంక్ అది ఇలా ఇవ్వండి. పవర్ బ్యాంక్ అది ఇక్కడ పెట్టు. ఏనా ఎలా ఉన్నారు? బయటికి రావట్లేదండి. అది మీ దగ్గర ఒకసారి వచ్చాము, సిఐ గారికి ఫోన్ చేయించామంటే రాజు స్థలం కోసం చేస్తే ఆయన చేసాడు. అతను తీసుకెళ్ళి అక్కడ అద్దెకి తీసుకుని ఖాళీ చేయట్లేదు. అతను తీసుకెళ్ళి లోన్ అడిగాడు. మళ్ళీ ఆయన రాయించుకున్నారండి. మళ్ళీ గణేష్ గారు ఎస్ఐ గారు ఉండేవారు. ఇంకెప్పుడు ఆ సైడ్ జోలికి రానండి. ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ గొడవ. ఎక్కడిది ఇది నాకు గుర్తుకులేదు. ఎండు పండు కూడా తయారై తెలుసండి. తెలుసండి. రాజువాళ్ళ అరుంధతి పేట. ఏంటి ఇప్పుడు ఏంటి ఇది? అప్పట్లో 86లో కొంటే తర్వాత ఈయన ఒక అతనికి లీజ్కి ఇచ్చారు. లీజ్కి ఇస్తే అది మీ ఏరియానే కదా, డీల్ చేసేయచ్చు కదా. మరి ఏంటి వాళ్ళు ఏమైందంటే ఇంటి సార్కి తెలుసు, అది ఎంఆర్పిఎస్ సపోర్ట్ తీసుకుని వాళ్ళు కదలట్లేదు. ఎవరు లీజ్కి ఎవరైతే తీసుకున్నారో? అవును, ఇది ఇప్పుడు సీఐకి చెప్పాము. అది 86లో రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. ఇంటి పనులు కూడా కడుతున్నాను. సీఏ గారు సెటిల్ చేశారండి, అయిపోయింది. మళ్ళా కొత్తగా మళ్ళీ అదే ఆడు స్టార్ట్ చేశాడు. అవును, మరి సెటిల్ చేసినప్పుడు ఖాళీ చేయించుకోలే? అప్పుడు ఖాళీ సీఏ గారు వచ్చారు, అప్పుడు ఫెన్సింగ్ వేసుకున్నారు. ఎవరు? ధవళేశ్వరం సీఏ. ఒకసారి ధవళేశ్వరం సీఏ గారికి చేయండి. ఇలా వచ్చేసేయండి మైక్. కృష్ణమోహన్ గారిని ఇలా రమ్మనండి. అవునా, ప్రకాష్ గారు చేయమనండి. ఈయన ఎందుకు టైప్ చేయడం? గ్రీవెన్సెస్ ఉన్నప్పుడు ఎట్లా వెళ్తారు? నెక్స్ట్ ఇవ్వమ్మా మైక్. రండి, నమస్తే. తెలుసు. కాదు, మనకి పోస్ట్ వచ్చిన తర్వాత ఏం వర్క్ చేస్తున్నారు? ఏం వర్క్ చేస్తున్నారు? డైరెక్టర్ వచ్చిన తర్వాత ఏం పని చేస్తున్నారు? యాక్టివ్గా ఉండనా? హలో, గుడ్ మార్నింగ్ అండి. సిఏ గారు, ఇప్పుడు మనకి రాజోవల్లో గంగులు సూర్యారావుదిను అతను టెనెంట్ది ఇష్యూ మీకు ఐడియా ఉంది కదా? అది మళ్ళీ మీరు గతంలో ఏదో సెటిల్ చేశారంట. మళ్ళీ సేమ్ అదే ఇష్యూ రిజాల్వ్, మళ్ళీ అదే వచ్చింది, రైజ్ అయింది. తర్వాత ఎవరు మధ్యవర్తి రాజుల నుంచి ఎవరు మధ్యవర్తి ఎవరో వచ్చి వెళ్ళాం. మీరు వెళ్ళి హ్యాండ్ తీసుకున్నట్టే ఆయన. సార్, మీరు పోలీస్ సపోర్ట్ తో చేయించేసేయండి.
ఈ రాజేష్ వాళ్ళు వస్తారు, అలాగే సార్, అలాగే సార్. వచ్చి అది హ్యాండిల్ చేసి అది చేయించేసేయండి. మరి వాళ్ళు సొంత సైట్ అన్నప్పుడు మరి వాళ్ళకి బాధే కదా. అలాగే సార్, తప్పకుండా. రైట్, నమస్తే. అన్ని మాకు పనిచేస్తాయండి. రండి బాబు, రాజేష్ నువ్వు దగ్గరుండి చేయించమ్మా. రైట్, ఇది ప్రోగ్రామ్ రాయండి. ఏ రోజు? 19 మేము ఇక్కడ మోషన్ రాజు గారికి సన్మానం ఉంది. సరే ఏదో టైంలో మేనేజ్ చేస్తాం. ఓకే, రైట్. కృష్ణమోహన్ గారు, ఇది ఒకసారి CMRF అంట. ఇప్పుడు ఇంకొక అంశం కూడా ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కూడా నెలకి ఒక 15 నుంచి 20 ఫైల్స్ ఇవ్వడానికి ఉంది. దాన్ని బట్టి 2 lakhs చొప్పున వస్తాయి. ఇది PMRF కూడా రాసేసేయండి. అంటే జనరల్ గా ఇప్పుడు వీళ్ళు 2 లక్షలు ఉందనుకోండి, 50,000 60,000 ఇస్తారు. ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కూడా వస్తుంది, 50,000 60,000 వస్తుంది. సో అలా కాంపన్సేట్ అవుతుంది. ఓకే, PMRF కూడా ఇప్పుడు మీకు PMRF అన్నీ కూడా చైన్ హాస్పిటల్స్కి అవుతాయి. అంటే ఇప్పుడు నిమ్జో లేకపోతే అపోలో నెట్వర్క్ హాస్పిటల్స్ అవుతాయి, మామూలు హాస్పిటల్స్ కావు. దాన్ని బట్టి మీరు PMRF కూడా పెట్టండి. అది మీరు ఈ పాటికి చెప్పాలి కదండి. 3 సంవత్సరాలు అయిపోయింది, మనం ఏం వాడాం? రీఇంబర్స్మెంట్ వర్తిస్తారు, వీళ్ళు ఆపరేషన్ చేయించుకుని వస్తున్నారు. రీఎంబర్స్మెంట్ వర్తిస్తుంది. PMRF దేనికి వర్తిస్తుంది? చేయించుకుంటా అంటే ఇస్తారు, చేయించేసుకుంటే ఎవరు సార్? పైగా 2 ఫైనాన్షియల్ ఎవరు సార్? అంటే వీళ్ళు దొంగతనంగా చేయాలంటే ఎలాగా? అంటే అక్కడ వీళ్ళు చూపించకుండా CM వెళ్ళి కూడా మాకు వచ్చిందని చెప్పకుండా అలా చేసుకుంటే అవును, చెప్పాల్సిన పని ఉంది. అలా 2-3 అయ్యాయి కదా సార్. వెస్ట్ గోదావరి చాలా మంది వస్తే వాళ్ళకి చేసి పెట్టారు కదా సార్. అలా చెప్పాల్సిన పని ఉంది అంటున్నా. తెలిసిపోతుంది, ఆధార్ నెంబర్ పెడితే ఫైనాన్స్ వచ్చిందా లేదా తెలిసిపోతుంది. ఎక్కడైనా వీళ్ళు లబ్ధి పొందారు లేదా తెలిసిపోతుంది. అలా గతంలో రాకుండా రీఎంబర్స్మెంట్ PMRF కావట్లే? రీఎంబర్స్మెంట్ లేదు సార్. షూరా? అంతే సార్, గైడ్ లైన్స్ లోనే సార్. చూడ ఏదైనా మరి PMRF 2 లక్షల కన్నా ఎక్కువ రావట్లేదు కదా, మరి అలాంటప్పుడు ఎట్లాగా? 3 lakhs మ్యాక్సిమం అంటే కానీ 2 to 250 మధ్యలో ఇస్తారంట. నమస్కారం సార్, కోరుకొండ మండలం నర్సాపురం సార్. అమ్మవారి ఆలయం విగ్రహ ప్రతిష్ట శనివారం 19 పొద్దున 10:30 సార్. 10,000 మంది తప్పకుండా రావాలి సార్. ఆ రోజు 10,000 మందికి అన్న సమారాధన ఏర్పాటు చేశాం సార్. 19 తప్పకుండా రావాలి సార్. 1 లక్ష. నువ్వు ఫాలో అప్ చేసుకో. ఇదిగోండి చక్రవర్తి గారు, ఈ ప్రోగ్రామ్ ఇంపార్టెంట్ ప్రోగ్రాము. ఒల్లూరు రాజు రెఫరెన్స్ పెట్టండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. వస్తాను. కాపాడండి సార్. 10 జనం దాకా ఇంప్లిమెంట్ ఎప్పటి నుంచి మిమ్మల్ని తీసుకెళ్ళాలని వస్తాను. థ్యాంక్ యూ. కాదు, ఇలాగ జనాలు వద్దబ్బా. ఎందుకు పంపిస్తున్నారు మీరు? ఒకసారి రా చెప్పండి. మా బాబు అండి, మా మామయ్య గారండి. వారి గాసం ఇండస్ట్రీస్లో ఓపెనింగ్స్ జరుగుతున్నాయి సార్. అప్లికేషన్ పెట్టుకోండి రండి. దానికి ఏది ఉందో ఒకసారి చూసి రండి. అలా వచ్చేసండి. కానీ మా వారు సామాన్లు ఇవ్వట్లేదు సార్. డబ్బులు పిల్లల పేరు మీద డబ్బులు మొత్తం తీసుకొని వాడేసుకుంటున్నారు సార్. మరి ఏమైంది తర్వాత? ఏమైందో అతను పిలిపించారా? పిలిపించారు సార్. కాపురానికి అయితే రానంటుంది సార్. మరి నా పిల్లలతో నేను ఎక్కడ ఉండాలో మరి ఏం చెప్పారు? నేను ఇది నాకు అప్ చెప్పారు కదా సార్, వెళ్ళాను సార్. యాక్చువల్గా ఈ అమ్మాయి నేను వాళ్ళతో మాట్లాడాను సార్. మాట్లాడితే ఆ అబ్బాయి కాపురం చేసుకుంటాను అంటున్నాడు సార్. లేదు సార్, నాకు రికార్డింగ్ కూడా ఉన్నాయి సార్. అమ్మాయి అయితే కరెక్ట్ కదా సార్. మీరు వాళ్ళతో ఆ రోజు మాట్లాడారు సార్, మేడం గారు మాట్లాడి పక్కాగా. మరి ఏమన్నారు? DSP గారు ఏమన్నారు? మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే ఈ అమ్మాయిని తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఆ అబ్బాయిని తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అత్తగారు మా వాళ్ళందరూ వస్తే కనుక ఈ అమ్మాయిది అయితే తప్పు బాగా కనిపిస్తుంది సార్. ఈ అమ్మాయి అయితే వేరే కాపురం పెట్టాలంట వాళ్ళతో కలిసి. 6 సంవత్సరాల నుంచి మేము ఇన్ని రోజుల నుంచి పిల్లలు పుట్టిన నుంచి బయటే ఉన్నాను సార్. ఈ అమ్మాయి అయితే కరెక్ట్ కదా సార్ చెప్తుంది.
ఏమని అన్నారు డిఎస్పీ గారు? ఏమన్నారు? సార్ కాపురానికి మరి పిల్లల్ని వదిలేసి ఎందుకు ఉన్నాడు? వచ్చామంటున్నాడు సార్. అబ్బాయి కాపురం చేసుకుంటానంటున్నాడు. అత్తగారి ఇంట్లో అయితే కాపురం చేస్తాను. మేడం అత్తగారి ఇంట్లో ఉంటే నన్ను చంపితే ఎవరు అడుగుతారు మేడం? ఎందుకు చంపుతారు? బెదిరిస్తున్నారు సార్. ఎందుకు చంపుతారు? ఎందుకు చంపుతారు? కూడా మొన్న అబద్ధాలు ఆడితే కూడా మేము అది ఈ అమ్మాయి కూడా పక్కా కరెక్ట్ కదా సార్. అబ్బాయి ఇది మాట్లాడితే సార్ ఈ అమ్మాయి లాస్ట్ ఒప్పుకుంది. అబద్ధాలు ఆడుకుంటే చెప్పి లేదు సార్. మేడం మీరు అబద్ధాలు చెప్పకండి మేడం. అబ్బాయిని మాత్రం టార్చర్ చేస్తుంది. మీరు వాళ్ళతో మాట్లాడారు మేడం. అబద్ధాలు ఆడుతున్నారు సార్. నా పిల్లలతో ఒక్కదాన్ని వచ్చేసారు. ఇదిగోండి ఒకసారి దిశ ఎవరు కౌన్సిలింగ్ చేశారు? ఇది రేవతి మేడం సార్. ఆవిడ ఏంటి సిఏనా? ఒకసారి ఆవిడ రేవతి మేడం తో మీరు మాట్లాడండి. ఈ ఇష్యూ బేస్ చేసుకుని అట్లా రండి. ఒకసారి ఆగండి, చెప్పారు కదా. ఆవిడని కనుక్కొని అసలు ఏంటి న్యాయం ఎటు పక్కన ఉంది, అసలు ఏం జరిగింది, దీని పురోగతి ఏంటనేది చెప్పమనండి. ఏంటమ్మా? వేరే ఫైబర్ కంపెనీలో చేసి ఓకే ఓకే అందులో పనిచేస్తుండగా యాక్సిడెంట్ అయింది. కాళ్ళు చేతులు 2 ఇరిగిపోయినాయి. దీనికి సంబంధించి వాళ్ళు ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్మెంట్ చేయించారు. ₹1,00,000 పాటు వీళ్ళు ట్రీట్మెంట్ నిమిత్తం కొత్త కంపెనీ ఉంటుంది. ఇప్పుడు పనులకు వెళ్తుంటే పనులను తీస్తామని చెప్తున్నారు. యాక్సిడెంట్ అందులోనే యాక్సిడెంట్ అయిందండి. కనీసం పనులన్నీ పెట్టుకుని ఏదైనా కనీసం మనకి ఏదైనా కాంపెన్సేషన్ ఏదైనా నష్టపరిహారం ఇస్తే బాగుంటుంది. వేరే పైపులా రండి ఒకసారి. ఓంకార్ నువ్వురా ఫోన్ చేయి సార్. మా ఆయన గారు రోడ్డు మీద కచ్చిపులు వ్యాపారం చేస్తారండి. బ్రెయిన్ ఆపరేషన్ అయింది. 3,50,000 మాకు 2 అమ్మాయిలు రెండుకుంటున్నాం. పట్టణాన్ని గారు కూడా తెలుసు. అంటే బ్రెయిన్ ఆపరేషన్ సీఎం పనికైనా కచ్చిపులు రోడ్డు మీద కచ్చిపులు వేస్తారు మెయిన్ రోడ్లో. అయిపోయిందా ఆపరేషన్? మరి డబ్బులు ఎక్కడి నుంచి కట్టారు? అది అప్రూవ్ చేసి కట్టాం సార్. అందుకే సీఎం పన్ను ఉందన్నారని. ఎక్కడ చేశారు ఆపరేషన్? హాస్పిటల్ సార్. ఇట్లా కాదమ్మా, ఇంకా ప్రాపర్ గా పేపర్స్ మీకు చెప్తారు ఏమేమి ఇవ్వాలనేది. ఇదిగోండి కృష్ణమోహన్ గారు, సిఎంఆర్ఎఫ్ అంట. బ్రెయిన్ ఎంత ఖర్చు పెట్టారమ్మా? చూడండి సిఎంఆర్ఎఫ్ ఏమేమి డీటెయిల్స్ కావాలో ఒకసారి అన్ని కనుక్కుంది. అప్లికేషన్ ఇవ్వండి అమ్మా. ఏదైనా లక్కీ డ్రానే చేస్తాము. ఇవ్వండి ఆధార్ కార్డు, బాబు పేరు, ఈ అప్లికేషన్. సార్ నేను గ్లూకోమా బాధపడుతున్నాను. రామగిరి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఆపరేషన్ ఆరోగ్యశ్రీ. ఏంటి చెప్పండి? అదే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో గ్లూకోమా ఆపరేషన్ కోసం రామగిరి హాస్పిటల్కి అప్లికేషన్ ఆరోగ్యశ్రీని అది తీసుకురామన్నారు. ఆధార్ కార్డు మీకు పేపర్స్ ఏమేమి కావాలని చెప్తారు. వచ్చాను. ఆధారు ఏది గ్లూకోమానా? అవును సార్, గ్లూకోమా ఆపరేషన్. అండ్ ఈ గ్లూకోమా ఆపరేషన్ దానికి ఎల్ఓసి పేపర్స్ అన్ని రండి అక్కడికి వచ్చేసి. పర్సనల్గా డాక్టర్ గ్రూప్ లోని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు సార్. అయితే అత్తయ్య గారేమో 2021లోని షుగర్ ఎక్కువైతే చనిపోయారండి. ఈ ఇన్సూరెన్స్ బాండ్లు అయితే మా దగ్గర లేవండి. ఓన్లీ బ్యాంక్ బుక్ జిరాక్స్ పట్టుకొని వెళ్తే గ్రూప్ లో ఫస్ట్ మేము అడిగితేనేమో ఇన్సూరెన్స్ ఉందని ఏజెంట్ గారు ఇంకొక ఆవిడ మాట్లాడుకున్నారు సార్. అండ్ నెక్స్ట్ టైం రమ్మన్నారు సార్. అయితే వెళ్తుంటే అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు కాల్ యాక్సిడెంట్ అయ్యి 3 months బెడ్ రెస్ట్ లో ఉండిపోయింది సార్. మళ్ళీ మొన్న సార్ గారి దగ్గరికి వచ్చినప్పుడు సార్ గారు ఏమో పిఏ సార్ గారు లోకరా ఆర్పీ వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళకి చెప్పారు సార్. అక్కడ ఏజెంట్ అయితే అబద్ధం ఆడేస్తున్నాడు సార్. గ్రూప్ అయితే ఏంటి మీ సమస్య ఏంటి చెప్పండి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉంది సార్, కానీ ఏజెంట్ ఏ ఇన్సూరెన్స్? పర్సనల్ గా వాళ్ళు అప్పుడు 10 మంది గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించుకున్నారు సార్. అమౌంట్ వచ్చి ₹685 కట్ అయ్యింది సార్.
గ్రూప్ అయితే 10 ఇప్పుడు మీకు ఏం రావాలి ఇన్సూరెన్స్? అత్తయ్య గారికి ఇన్సూరెన్స్ ₹1,00,000 రావాలండి. అది మా ఆడవచ్చు పెళ్లికి అనేసి తిరుగుతున్నాం సార్. హెల్ప్ చేసి పెట్టండి సార్. ఏమైంది అత్తయ్య గారికి? అత్తయ్య గారు చనిపోయారండి. షుగర్ ఎక్కువైతే చనిపోయారు. అది గ్రూప్ లో ఎవరు ఇన్సూరెన్స్ అతని నంబర్ ఉందా? మరి రాసేసేవండి. చెప్పు సార్ ఊరండి ఉండండి. ఆ అమ్మాయి ఏది పాప ఏది రాలేదా? హాస్పిటల్ హాస్పిటల్ వైద్యం చేశానండి. ఆవిడకి చాలా ప్రమాదం అయిపోయి ఆర్ఎక్స్ వర్తించలేదండి. ఓంకార్ ఏడి? ఒకసారి ఈ సబ్జెక్ట్ విని నాకు చెప్పు. మాట్లాడు ఫోన్లో మాట్లాడు. ఆర్ఎక్స్ వర్తించలేదండి. అర్జెంట్ ఎమర్జెన్సీగా కోమాలకి వెళ్ళిపోయిందండి. ఆవిడ వైద్యం చేయించానండి. వాసరి అమౌంట్ 150 దాకా అయిందండి. అది బిల్లు ఇచ్చారండి డాక్టర్ గారు. మీ వల్ల ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏమైంది? నీరు ఇన్ఫెక్షన్ వచ్చి బ్లడ్లో కలిసిపోయిందండి. మైండ్ పోయిందండి, షేక్ వచ్చిందండి. ఆ డాక్టర్ గారిని అడిగితే తామరండి CMRF ఒకసారి డీటెయిల్స్ తీసుకోండి. అలా వచ్చేసి రామ్ గట్టిగా చెప్పండి. ఆరోగ్య డాక్టర్తో వాళ్ళు సంబంధానికి మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా మంచివారు, మంచి చెప్పాలి, బాగా ట్రీట్మెంట్ చేస్తారు, మంచి ఫ్యామిలీ అని చెప్పి పాస్టర్ గారు నంద్యాల పాస్టర్ గారండి మోహన్ రావు గారని ఆయన వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పి మేము అందరం కూడా ఒప్పుకున్నాం. మంచిగా చెప్పారు. చార్జర్ పెట్టు. అయితే పెళ్ళైపోయింది 2016లో. రండి పీడి గారు ఒక్కసారి. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఏమేమి రోడ్లు చేసామని మొత్తం అన్ని ఆంధ్రాకి సంబంధించా లేకపోతే స్టేట్? సార్ ఓకే. పీడి గారు ఇంకొకటి, మనకి లాలా చెరువు దగ్గర నుంచి వేమగిరి దాకా మట్టి తీసేసి మనం రోడ్ల మీద వేసేస్తున్నాం. సైడ్ రోడ్స్ వర్క్ జరుగుతుంది కదా. సర్వీస్ రోడ్స్లో అది మట్టి గుట్టల కింద ఉండిపోతున్నాయి. ఒకసారి చూడండి, అక్కడ ఫోర్డ్ షోరూమ్ దగ్గర ఇందాక ఏదో గ్రివెన్స్ వచ్చింది. అవి ఏమన్నా ఉంటే ఇమీడియట్గా చేయించేసేయండి. రెండోది మోరంపూడి సెంటర్ దగ్గర డ్రైన్ ఏమైంది? ఫ్లైఓవర్లో ఇంక్లూడ్ అయింది సార్. కలవట్లు వర్షాకాలం వచ్చేస్తే మనం ఏం చేస్తాం? ఓపెన్ చేస్తాం. ఎవరైనా వచ్చారా మనకి? మనకు తెలీదా రెఫరెన్సెస్? మరి మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? వచ్చి ఎంక్వైరీ చేశారా? మరి అది వేసారో లేదో ఒకసారి మీరు ఐడెంటిఫై చేయించుకోండి. ఫాలోఅప్ చేసి ఎవరెవరు వచ్చారో ఆ నెంబర్స్తో ఒకసారి ఫోన్ చేసుకొని మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. పెళ్ళైన తర్వాత 6 రోజులకి సార్ నన్ను హెరాస్మెంట్ చేయడం అవన్నీ చేశారండి. కొట్టడం తిట్టడం. ఒక రోజైతే బ్లడ్ వచ్చినట్టు కొడితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి, నల్లజల్ల పోలీస్ స్టేషన్కి. అక్కడేమో రాసుకున్నారు, రికార్డ్ అయ్యింది. వాళ్ళేమో పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి కంప్లీట్ చేశారు. ఆ తర్వాత నాకు ఒక రోజు బీవాయి చదువుతుండగా నాకు పేపర్స్ దొరికినాయండి. ఏమనంటే
ఒక ముందు అతనికి పెళ్ళైనట్టు కొంత కొంత రాయించుకొని ఆ అమ్మాయిని సెటిల్మెంట్ చేసుకున్నట్టు ఈ క్యాబిన్ నాకు కనిపించిన వెంటనే నేను అడిగితే అవును అయ్యింది, అయితే ఏం చేస్తామని అన్నారు. కానీ వాళ్ళు ఎలాంటి ఇది అవ్వలేదండి. నేను ఇక్కడ ఏం చేశానంటే వాళ్ళు ఆ అరెస్ట్మెంట్ నాకు అదనపు కట్నం కోసం సారీ కోసం చాలా కూడా బాధ పెట్టారు. అయినా కూడా ఉండేవారు కాదు నాతో కూడా. అర్ధరాత్రులు ఎప్పుడో ఉదయం 2కి వెళ్తే రాత్రి 2 కూడా టైంకి వచ్చేవారు. అడిగితే కొట్టడం తిట్టడం అలా చేసేవారంటే ఆ బాధ నేను చెప్పుకోలేక మా అమ్మగారి దగ్గరికి వచ్చేసాను. మళ్ళీ కంప్లీట్ ఇచ్చేసి నేను ఎలా అయిపోతున్నాను సార్ అని అమ్మగారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పేసి నేను వచ్చి నేను ఇక్కడ కేసు వేసాను. ఫస్ట్ లాయర్ గారు కరుణాకర్ గారు అని ఆయన చెప్తే మన పరిస్థితి అంతా అయితే పోలీసు ద్వారా కాకుండా కంప్లైంట్ ఏమి ఉండదు కదమ్మా మీరు కూడా. అలాగే ఒకవేళ కంప్లైంట్ ఇచ్చి మనం కేసేస్తే మీకు దగ్గర డబ్బులు అడుగుతారు, 15,000 20,000 అయిపోతాయి. అందుకని నేను డైరెక్ట్గా కోర్టుకి వేసేస్తాను అనేసి కోర్టుకి వేసారండి. ఎఫ్ఐఆర్ రాకుండా కోర్టుకి వేసారు. కోర్టుకి నేను 5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను కానీ సార్ ఆయన మాత్రం అసలు అటెండ్ అవ్వట్లేదు. ఆయన ఎలాంటి రెస్పాన్స్ కూడా అవ్వట్లేదు. ఈ మధ్య వచ్చి గొడవ చేసి నా మీద కేసు తీసుకోకపోతే నేను చంపేస్తా అన్నట్టుగా నన్ను వచ్చి మాట్లాడారు. అంతేగాని కాపుల విషయంలో కానీ ఎలాంటి కాంప్రమైజ్ అవ్వలేదు. ఏమి ఇప్పుడు కోర్టులో ఏముందండి? ఇది కదా కోర్టు. ఆయన ముందు పెళ్లి అయినట్టు నాకు ఏ విషయం చెప్పలేదు సార్. మరి అది కోర్టులో వేయలేదా? అది వేసాను, పేపర్స్ కూడా ఇచ్చాను సార్. ఆ విషయం అయితే వేయలేదు, ఎంసీ మాత్రమే వేసామని చెప్పారండి. మరి 498 వేయలేదా? ఎందుకని? నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి 498 ఇవ్వమంటే వాళ్ళు ఏమంటున్నారంటే సార్ నీకు అరెస్ట్మెంట్ మ్యారేజ్ అక్కడే కదా జరిగింది, నువ్వు వెళ్ళి అక్కడికే వెళ్ళి. అవును, మీరు 5 సంవత్సరాల నుంచి మరి మీరు కలిసి ఉండట్లేనప్పుడు ఎట్లాగే వేస్తారు 498? మీరు అప్పుడు మీరు కోర్టులో వేసినప్పుడు అవన్నీ కూడా మీ లాయర్ మీకు చెప్పలేదా? మరి ఎలా చేస్తారు? మీరు 5 సంవత్సరాల నుంచి కలిసి లేనప్పుడు ఎట్లా చేస్తారు? అదే సార్ ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? సార్ పోలీస్ స్టేషన్కి వేసాను సార్. వాళ్ళేమో ఇలా అంటున్నారు అక్కడికి వెళ్ళి పెట్టుకోమని. మా అమ్మగారికి బాగాలేదు. ఇప్పుడు మరి వెస్ట్ గోదావరిలో దిశ పోలీస్ స్టేషన్ లేదా? లేదు సార్, మామూలు స్టేషన్ ఉన్నది. నేను అక్కడ 2 సార్లు వెళ్ళి కంప్లీట్ అయితే అక్కడ ఉన్నప్పుడు నేను ఇచ్చాను సార్. వాళ్ళకి పెద్దగా కౌన్సిలింగ్ ఇచ్చి సార్ నేను ఒకసారి అది పిలిపించి ఏర్పాటు చేస్తాను. నల్లజర్ల కదా, ఇదిగోండి ఒకసారి నల్లజర్ల సిఏ గారికి కానీ ఎస్ఐ గారికి కానీ చేయండి, మాట్లాడు. మ్యారేజ్ సర్టిఫికేట్ లో కూడా సార్ బ్రహ్మచారాన్ని రాయించారు సార్. ముందు పెళ్లి అయిందన్న సంగతి మాకు చెప్పలేదు సార్. చెప్తాను, నల్లజర్ల చేయండి. ఏజెంట్ గారు నంబర్ అయితే నా దగ్గర లేదండి, ఓన్లీ మన దగ్గర ఏది మరి నేను ఎవరికి చెయ్యాలి? ఇప్పుడు మీరు సమస్య మీద వచ్చినప్పుడు నాకు డీటెయిల్స్ ఇస్తే బ్రాంచ్ ఉంది కదండి, ఇన్సూరెన్స్ బ్రాంచ్, దాని అక్కడ ఉంది సార్. మీకు ఎవరైతే ఏజెంట్ ఉన్నారో ఇప్పుడు, లేకపోతే వీళ్ళకి సబ్జెక్ట్ మళ్ళీ మొదటి నుంచి చెప్పాలి, వాళ్ళు ఎంక్వైరీ చేయాలి. ఆ నెంబర్ ఉందా? నెంబర్ మరి అడిగి ఇవ్వండి సార్. ఒకసారి మన ఎంపీ బర్త్డే మాట్లాడారు సార్. చూడ అమ్మాయిని ఇలా రమ్మని. నీ పేరు అది చెప్పండి, పేరు అది లేదు. మీ పేరమ్మా? దోలపల్లి దివ్యక్రాంతి ఎస్ఐ గారు. నమస్కారం సార్. ఒక మ్యారేజ్ ఇష్యూ అండి, దోలపల్లి దివ్యక్రాంతి అని ఒక అమ్మాయి. మీకు ఐడియా ఉంది కదా? ఐడియా లేదు. సరే, ఆమె వాళ్ళ హస్బెండ్ గతంలో మ్యారేజ్ అయింది, 5 years నుంచి కోర్టులో నడుస్తుందండి. సో అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది, డివోర్స్ తీసుకున్నాడు అని చెప్పి అగ్రిమెంట్ కూడా ఉంది. డివోర్స్ తీసుకోలేదట, మ్యారేజ్ అయిందట గతంలో. కాకపోతే వీళ్ళకి క్రిస్టియన్ దాంట్లో మ్యారేజ్ అయిన దాంట్లో ఇతను బ్రహ్మచారి అని రాసుకున్నాడు. సో ఆ ఇష్యూ ఏదో నడుస్తుంది. ఒకసారి ఆ అబ్బాయిని పిలిపించి వీళ్ళు కోర్టులో కేవలం ఎంసీ ఒకటే వేసారంట. ఒకసారి మీరు ఆ కేసు స్టడీ చేసి జస్టిస్ ఎవరి వైపు ఉందో ఒకసారి మీరు చూసి, ఒకసారి నల్లజర్ల కొత్తపేట అండి, ఈవినింగ్ పంపిస్తాను. ఓకే, నమస్తే. వెళ్ళాం. ఏమండి ప్రెసిడెంట్ గారు రండి. మాది టైలర్స్ ఫెడరేషన్ ఉంది. ప్రెసిడెంట్ గారిని ఫ్రంట్ ఎట్టండి. పెట్టేశానండి, ఇంకా ఈయన చెయ్యాలని తీసి కూడా ఉండాలని పెట్టాం. అది 28 ఫిబ్రవరి 28 టైలర్స్ డే ఉందండి.
మనం వచ్చాము రాయించేసాం ఇక్కడ మీతో స్వయంగా కలుద్దాం మా టైలర్స్ అందరూ కూడా ఇది ఒకసారి బయట తీసుకుంటాం మా ఊరికి పైన వచ్చండి, ఇతను ప్రెసిడెంట్ పైకి ఎక్కేసాయి వచ్చేద్దాం మేము వచ్చేస్తాం. రండి పైకి వచ్చాం. ఎస్ఐ గారితో మాట్లాడాను సార్, మాట్లాడితే